హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినయ్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈ రోజు అయితే మనం వైజాగ్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఒకటైన ప్లేస్కి అయితే వచ్చాము. అదేనండి, మన రామానాయుడు స్టూడియోకి అయితే వచ్చాము. ఈ రామానాయుడు స్టూడియోలో 2023లో అయితే ఒక వీడియో అయితే నేను అప్లోడ్ అయితే చేశాను. అప్పుడు షూటింగ్స్ అయితే చాలా వరకు జరిగాయి. ఇప్పుడు షూటింగ్స్ లోపల అసలు జరుగుతున్నాయా, జరగడం లేదా, కొత్తగా ఏమైనా డెవలప్ చేశారా, ఈ వీడియోలో అయితే మీకు అయితే చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లోపలికి అయితే వెళ్దాం. లోపల అసలు ఏమున్నాయో చూపిస్తాను ఫ్రెండ్. రామానాయుడు స్టూడియో లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లో అయితే మనకైతే వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. మొత్తం చూడండి, సముద్రం వ్యూ అయితే సూపర్ గా ఉంటుంది ఇక్కడ నుండి చూస్తే మాత్రం. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో వచ్చాం కదండి, ఆ వచ్చిన రూట్ మ్యాప్ అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా. పాములు తిరుగుతూ మనం అలా తిరుక్కుంటూ పైకి అయితే ఈ వేలు అయితే వచ్చాము. లోపలికి ఎంట్రన్స్ అయితే రామానాయుడు స్టూడియో లోపలికి రాగానే రైట్ సైడ్ లో అయితే ఈ వ్యూ పాయింట్ అయితే మనకైతే కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ నుండి చూడడానికి కానీ ఫోటోలు తీసుకోవడానికి కానీ సూపర్ గా ఉంటుంది ఇక్కడ నుండి. మనం వచ్చే టైంకి చాలా మంది టూరిస్టులు అయితే వచ్చారు. ఇక్కడ రామానాయుడు స్టూడియోలో సెట్ అయితే చూడండి, ఇది హాస్పిటల్ సెట్. ఇది ఇక్కడ ఎమర్జెన్సీ ఇన్ అండ్ అవుట్ అనేసి ఉందో చూస్తున్నారు కదా, ఇది ఎమర్జెన్సీ పర్పస్లో ఇదవుతుంది. ఇది సినిమా షూటింగ్కి అయితే వాడుతున్నారు వీళ్ళు. నిజంగా సినిమా షూటింగ్లోని హాస్పిటల్ కింద వాడే ప్లేస్ అయితే ఇది. లోపల చూడండి, హాస్పిటల్లో బెడ్స్ అయితే ఎలా ఉన్నాయో. సినిమా పర్పస్ అయితే వీళ్ళైతే యూజ్ చేస్తారు, కేవలం షూటింగ్ పర్పస్. ఇంకా లోపలికి అయితే వెళ్ళి అసలు ఇంకా ఏమున్నాయైతే మీకైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం హాస్పిటల్ అండ్ ఫార్మసీ అయితే కవర్ చేసాము. సినిమాలో ఎవరో ఒకరు యూజ్ చేయడానికి, ఒక కమెడియన్ కావచ్చు, హీరో కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, యూజ్ చేసే హౌసెస్ అయితే ఇలా ఉంటాయి చూడండి. లోపల అయితే హౌసెస్కి అయితే తాళం అయితే వేసేసారు. కానీ ఒక హౌస్ ఇండిపెండెంట్గా ఉంటే ఎలా ఉంటుందో, ఒక సినిమా హీరో కానీ హీరోయిన్ కానీ యూజ్ చేసే హౌస్ ఎలా ఉంటుందో అట్టయితే ఇదే. పోలీస్ స్టేషన్ సీన్స్ అయితే మోస్ట్లీ తీసేది ఇదేనండి. ఇదే పోలీస్ స్టేషను. ఈ పోలీస్ స్టేషన్లో అసలు నిజంగా అసలు ఏమన్నాయితే మీకైతే చూపిస్తాను. ఇప్పుడు షూటింగ్ అయితే జరగట్లేదు కాబట్టి లోపల ఎక్విప్మెంట్స్ ఉండవు నాకు తెలిసి. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను. లోపల అయితే అసలు ఏమన్నాయో చూపిస్తాను అండి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని బోర్డు కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, పోలీస్ స్టేషన్ అయితే ఇలా ఉంది. పోలీస్ స్టేషన్ ఫ్రెండ్స్, అక్కడ చూడండి, షూటింగ్ కోసం అయితే సామాన్లు అయితే చదువుతున్నారు. పోలీస్ స్టేషన్ అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్లోని సెల్స్ కూడా ఉన్నాయి. సెల్ అయితే ఉంది, సెల్లోకి అయితే వెళ్దాము. రియల్గా అయితే ఎప్పుడు సెల్లోకి వెళ్ళే అవకాశం రాలేదు కానీ మనకి. ఇప్పుడైతే సెల్లో అయితే ఉన్నాము. పోలీస్ స్టేషన్లో చూసాం, పద్మనాభం మండల పరిధి అని చెప్పేసి మ్యాప్ అయితే కూడా ఉంది. ఇది పద్మనాభం మ్యాప్ అండి. ఇది మీకు తెలిసే ఉంటుంది, విజయనగరం వైజాగ్ డిస్ట్రిక్ట్లో లాస్ట్ ప్లేస్ ఇది. పద్మనాభం డిస్ట్రిక్ట్ మనకి ఆనందపురానికి దగ్గరలో ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ మ్యాప్ అయితే ఇక్కడైతే వేశారు. ఇది పోలీస్ స్టేషన్ అయితే మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది, చూస్తున్నారా. మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని మాడిఫై చేస్తారు. సినిమా షూటింగ్ వచ్చిన తర్వాత అన్ని ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ పెడతారు చూడండి. ఇంకా ఏపీ పోలీస్ చూస్తున్నారు కదా, ఇలాంటి సింబల్స్ అలాంటివి మిగిలినవన్నీ కూడా రెడీ అయితే చేస్తున్నారు. ఎల్లుండి షూటింగ్ ఉందట. షూటింగ్ పర్పస్ అయితే షూటింగ్ టైంలో అయితే అన్ని ఎక్విప్మెంట్ అయితే వీళ్ళైతే ప్రతి స్టోర్లో కూడా పెడతారు. ఇప్పుడు జైలు కాబట్టి జైల్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మెడికల్ షాప్లో అలాగే హాస్పిటల్లో ఏ ఎక్విప్మెంట్ ఉండాలో ఆ ఎక్విప్మెంట్ని అయితే రెడీ చేసి, డమ్మీ అయినా కావచ్చు, రియల్ అయినా కావచ్చు, షూటింగ్ పర్పస్ అయితే వాళ్ళు తెప్పించి పెడతారు ముందుగానే, షూటింగ్ సమయంలో ఇబ్బంది పడకుండా. ఇంకా నెక్స్ట్ ప్లేసెస్లో ఇంకేమున్నాయో మీకైతే చూపిస్తా, చూసేయండి. ఫ్రెండ్స్, రామానాయుడు స్టూడియోలో అతిపెద్ద బిల్డింగ్ అయితే ఈ బిల్డింగే. ఈ బిల్డింగ్ లోపల అండర్లో సెట్స్ అయితే వేస్తారు. అవి ఎలా వేస్తారో, లోపల ఎంత స్పేస్ ఉంటుందో చూపిస్తాను. అక్కడ ఏ విధంగా వాడతారో లోపలికి తినండి, వచ్చేయండి.
మనం ఈ రామానాయుడు స్టూడియోలోనే అతిపెద్ద బిల్డింగ్ అయితే వచ్చేసాము. చూస్తున్నాం కదా, ఈ మొత్తం సెట్లో అతిపెద్ద బిల్డింగ్లో సెట్ అయితే ఇదేనండి. ఈ సెట్ లోపల అసలు ఏముందో మీకు అయితే చూపిస్తా రండి. ఈ లోపలికి వచ్చి చూడండి, మొత్తం అంతా ఖాళీ ప్రదేశం. ఈ ప్లేస్లో సినిమా లొకేషన్లకు తగ్గట్టు, సీన్కి తగ్గట్టు లొకేషన్స్ అయితే ఇక్కడైతే వేసి ఇక్కడే ఇండోర్లో షూటింగ్ అయితే జరిగిపోతుంటుంది. మోస్ట్లీ గోపాల గోపాల మూవీ మొత్తం కూడా సగానికి సగం సినిమా ఈ రామానాయుడు స్టూడియోలో అయితే పైన అయితే జరిగింది. వైజాగ్లో ఉన్న ఈ రామానాయుడు స్టూడియోలోనే. ఇంతకుముందు గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ గారు యూజ్ చేసిన బైక్ ఒక ప్లేస్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉందో లేదైతే వీడియోలో అయితే మీకు చూపిస్తా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన వాళ్ళకి మనకు బండి ఉందో లేదో తెలుస్తుంది. అలనాటి సినీ తారణ బొమ్మలన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సౌందర్యం నుండి సావిత్రి నుండి సౌందర్య దాకా మొత్తం అందరూ కూడా ఈ ఫ్రేమ్లో అయితే ఉన్నారు. రామానాయుడు స్టూడియో కాబట్టి ఆయన సత్కరిస్తున్నట్టు ఫోటో అయితే మధ్యలో అయితే ఉంది. అలాగే రైట్ సైడ్లో చూస్తే హీరోస్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి చూడండి. కృష్ణ గారి ఫోటో నుండి లేటెస్ట్ అందరు హీరోల ఫోటో, రామ్ గారి ఫోటో వరకు అందరి ఫొటోస్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇది కూడా ఇదంతా కూడా వినాయకుడి టెంపుల్. ఇది దీనికి తగ్గట్టు దేవుళ్ళని కూడా మారుస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే వినాయకుడి విగ్రహం అయితే లోపల అయితే ప్రతిష్ఠించారు. నెక్స్ట్ కనకదుర్గమ్మ టెంపుల్ కింద మార్చాలన్నా, ఇంకా వేరే దేవుళ్ళ టెంపుల్ కింద మార్చాలన్నా కూడా మారుస్తారు. ఎందుకంటే ఇది సినిమా షూటింగ్ పర్పస్ మీద పెట్టిన టెంపుల్ కాబట్టి. ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలు ఇవి. ధర్మచక్రం నుండి తులసి సినిమా వరకు మొత్తం పోస్టర్లు కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. అసలు ఇంకేమున్నాయో చూపిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మ్యూజియం ఆఫ్ సినిమా రామానాయుడు స్టూడియో విశాఖపట్నం. అసలు ఈ లోపల ఏముంటాయంటే మనకి ఓల్డ్ మూవీ నుండి న్యూగా తీసే మూవీ వరకు యూజ్ చేసిన కెమెరాస్ అన్నీ కూడా, ఈ సిరీస్ అన్నీ కూడా అయితే లోపల అయితే ఉన్నాయి. మ్యూజియంలో అయితే భద్రపరిచారు. అలాగే సినిమాకి కావాల్సిన రీల్స్, ఓల్డ్ టెక్నాలజీ నుండి న్యూ టెక్నాలజీ దాకా వాడిన ఎక్విప్మెంట్లు అన్నీ కూడా అయితే లోపల అయితే ఉన్నాయి. లోపల వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు. మీరు ఎప్పుడైనా ఈ రామానాయుడు స్టూడియోకి విజిట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్కి వచ్చి ఇదైతే చూడండి. చూడడానికి అయితే లోపలికి ఎలా ఉంది, కానీ షూట్ అయితే ఎలా లేదు. దీని అయితే మిస్ అవ్వకండి. సినిమా షూటింగ్ టైంలో ఇండివిజువల్ హౌసెస్ కాలనీలుగా చూపిస్తారు కదా, అవే ఇవన్నీ. చూసారా, 104, 203, 103 హౌసెస్ బ్లాక్స్ కింద అయితే ఇవన్నీ ఉన్నాయి. షూటింగ్ టైంలో ఆర్టిస్టులు చాలామంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళ స్టేయింగ్ కూడా బహుశా ఇక్కడ డ్రెస్ చేంజింగ్స్కి అలాంటి మిగిలిన ఎక్విప్మెంట్లు పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా వీటిని యూజ్ చేసే అవకాశం ఉంటుంది హౌసెస్. ఫ్రెండ్స్, రామానాయుడు స్టూడియోలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వీధిలో మనకైతే రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్ అనేది కనిపిస్తుంది. ఈ లోపల అయితే అసలు ఏమున్నాయో చూపిస్తా రండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మనం రామానాయుడు ఫోటో ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. చూడండి, రామానాయుడు గారు ఫోటో ఎగ్జిబిషన్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడైతే ఈ బాక్సులు అయితే పెట్టారు. మొత్తం ఈ గ్లాస్ బాక్సులని చూడండి. ఇక్కడ మొత్తం కూడా రామానాయుడు స్టూడియోలో ఆయన ఎప్పటి నుండి ఎప్పుడు దాకా ఏ అవార్డులు వచ్చాయో, ఎన్ని సినిమాలు తీశారో మొత్తం అన్నీ కూడా అయితే ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో అయితే మొత్తం అన్నీ మనకు కనిపిస్తుంది. లోపల ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్, అలాగే వాళ్ళకి వచ్చిన షీల్డ్స్, వేనలు అన్నీ కూడా అయితే ఉన్నాయి చూడండి. అలాగే మొత్తం ఈ స్క్వేర్ అంతా కూడా, ఇదంతా కూడా ఈ ప్లేస్ అంతా కూడా ఓన్లీ ఫోటో ఎగ్జిబిషన్ మాత్రమే. ఈ రామానాయుడు స్టూడియో వన్ ఆఫ్ ది పార్ట్ ఫోటో ఎగ్జిబిషన్ కోసం పెట్టిన ప్లేస్ ఇది. ఈ రామానాయుడు స్టూడియోలోకి ఎంటర్ అవగానే మనకి రైట్ సైడ్లో ఈ వ్యూ పాయింట్ కిందనే ఉంటుంది బిల్డింగ్. కేఫ్ అయితే కొత్తగా అయితే పెట్టారు. ఆ కేఫ్ అయితే ఎలా ఉందో అయితే చూపిస్తా రండి. ఇక్కడ నువ్వు ఒకటి తీసుకునే బదులు అక్కడ నువ్వు 1000 గజాలు లేకపోతే
ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.